యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. సాయంత్రం లోపు కొటేషన్ పంపించు. అలాగే బ్రో. మిగతా కంపెనీల కన్నా తక్కువ కోట్ చేస్తేనే కాంట్రాక్ట్ మనకు వస్తుంది. అలా అని లాస్ వచ్చేలా చేయకూడదు. 20% మార్జిన్ పెడతాను బ్రో. సరే, ప్రాజెక్ట్ పూర్తయ్యాక దానికోసం కష్టపడ్డ వాళ్ళకి లాభంలో 10% పంచుతామని చెప్పండి. అలాగే బ్రో. దానం చేసుకుంటూ పోతే చివరికి మీరు చేతులు చాచాల్సి వస్తుంది. అన్నయ్య, మనం ఎదగడానికి చేయి పట్టిన వారికి సాయం చేస్తే మనల్ని ఎప్పటికీ మరిచిపోరు, విడిచిపోరు. ఏంటి సుమనా, ఓకేనా? మీ బిజినెస్ లెక్కలు నాకెలా తెలుస్తాయి? ఇంటర్లో ఎంటర్ కూడా కాలేదు, ఏం చెప్తుంది? నేను దాని గురించి అడగట్లేదు వదినా. తనకి తల తిరగడం, ఫెయింట్ అయిపోవడం లాంటి సిమ్టమ్స్ ఏం లేవు కదా అంటున్నా. ఒట్టి మనిషిని కానప్పుడు అలాంటి లక్షణాలు కనపడతాయి. చిట్టిమాత, తమరు నీళ్ళు వేసుకున్నందుకు అలా జరగలేదు, శంఖాన్ని మెడలో వేసుకున్నందుకు అలా అయింది. పెద్ద బొట్టమ్మ మనిషి కాదు పాము అన్నారు. నెత్తి మీద నాగమణి ఉంటుందని విన్నాను, కానీ మెళ్ళో శంఖం వేసుకుని తిరిగే పాములున్నాయంటే చిత్ర విచిత్రంగా ఉంది. అదేం చూశారు పిన్ని? ఇప్పుడు పెద్ద కొండ చిలువే శంఖం మెళ్ళో వేసుకొని వస్తుంది కదా. ఇంటికొచ్చిందమ్మా. ఇంట్లోనే ఉంది, వస్తుంది చూడండి. ఆ శంకర్ని మా చెల్లెలు మెళ్ళలో వేసుకుంటేనే ఒళ్ళంతా ఏదో అయిపోయిన. అంబా శివశంబా జంబోళ జంబ. నువ్వు ఆగవయ్యా, ప్రతిదానికి అంబా నరుస్తావెందుకు? ఘోరం జరుగుతుందని మాత. ఏం ఘోరం? ఏదైనా జరగచ్చు. తుఫాను, సునామీ, భూకంపాల వంటి ఉపద్రవాలు వచ్చే ముందు పశువులు ఇలాగే అరుస్తాయిలే. పాపం ఎదులైన అలాగంటే వెంటమ్మా. పర్వాలేదయ్యా, పశుపతి వాహనాన్ని ఎన్నన్నా భరిస్తాను. అది కాదమ్మా,
ఇప్పుడు గాయత్రి పాపకు చేయి చూడాల్సినంత అవసరం ఏమొచ్చింది? అన్నింటినీ అవసరంతో ముడిపెట్టకూడదు విశాల్. ఆ రోజు పెద్ద పొట్టమ్మ గాయత్రి జాతకం చెప్తానని చెప్పి వెర్రి కేకలు వేసింది, గుర్తుందా? మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. బుస్సో బుస్సు, ఆవిడ్ని పాము అని డిసైడ్ చేశారు కదా. ఎవరు చూసొచ్చారు? 33 ఏళ్ల కిందట ఊరి జనం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెడితే గాయత్రత్తయ్య, పెద్ద పుట్టమ్మ, నాగేంద్రప్ప వాళ్ళిద్దరూ మనుషులు కాదని పాములని నమ్మించి ఆ కేసుని పక్కదారి పట్టించుండొచ్చు. సుమనా, నువ్వు ఎవరి గురించైనా తేలిగ్గా మాట్లాడు, కానీ గాయత్రమ్మ గారి వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి చులకన చేస్తే మర్యాదగా ఉంటుంది చెప్తున్నా. నేనేమన్నానని? మావి గారు చెప్పినట్టే నేను కూడా ఇలా జరుగుండొచ్చు అన్నాను. ఆ గొడవ ఎందుకు? బొట్టమ్మ పామైతే ఏంటి, కప్పైతే ఏంటి? అంతేలే, అత్తయ్య ఎలుగుబంటి, మా ఆయన నక్క. అయితే ఏంటి అని అనుకోవడమే మీ కొడుకు చెప్పినట్టే. ఇక చాలే, నువ్వు నోరు మూసుకో, నీకు మాట్లాడటం కూడా రాదు. వీళ్ళకి వినడం కూడా రాదు. దురంధరా, గాయత్రిని ఎత్తుకొనిరా, నేను జాతకం చెప్తాను. సరే వదినా. బ్రహ్మాండంగా ఉందని గురువుగారు చెప్పారు కదా అత్తయ్య. విశాల్, బయట వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని దాచిపెడతారు. అదే మనం అనుకో, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఈ చిట్టి తల్లి మా అమ్మ గాయత్రి దేవి అని తెలిస్తే అసూయ ద్వేషంతో ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పుడేం చేయాలి? బ్రదర్, ముందుకెళ్ళు. పాప ఎడమ చేయి చాపు. అత్తయ్య వాళ్ళ ఆనందం కోసం చూడనివ్వండి బాబు గారు. చూడొచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని. మీ కడుపున పుట్టిన గానవి కన్నా దత్తత తీసుకున్న గాయత్రి జీవితమే తారాజువ్వలా వెలిగిపోతుందని చెప్పారు కదా బావగారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. చిన్నపిల్లలు బాగున్నా కూడా ఓరవలేవనుకుంటా. మీరలా అనుకుంటే నేనేం చేయలేను. ఒక్క నిమిషం ఆగండి, నేను చూస్తాను. గాయత్రి, ఎడమ చేయి చాచి ఒక్క లెంపకాయ ఇవ్వమ్మా. హే, ఏంటి చంటి పిల్లలతో కూడా కొట్టేస్తావా? పసిపిల్లలు తంతే మంచి జరుగుతుందంట. చేయి చాపు గాయత్రి. ఆగండి. అమ్మ వచ్చేసింది. మా అమ్మ వచ్చింది. విశాలాక్షి, ఇదేనా రావడం? రామ్మా. చుట్టం కన్నా ఎక్కువైపోయింది పిల్ల. నేను పిల్లనైతే ఆ జాతకం ఏదో నా ఎడమ చేయి చూసి చెప్పొచ్చుగా.
నిజమే మమ్మీ. ఈ గాయత్రి చేయి చూస్తే ఏమొస్తుంది? ఈ మాయా బాలిక విశాలాక్షి చేయి చూస్తేనే తను చేసే గారడీ విద్యలు బండారాలు అన్నీ బయటపడతాయి. పని చేయండి, మీ భయాలు అనుమానాలు అన్నీ తొలగిపోతాయి. ఏం వద్దులే. ఎదుగుతున్న ఆడపిల్ల చేయి చూసి భవిష్యత్తు నిర్ణయించడం ఏంటి? అలా అంటే ఎలా నైని? చెయ్యి చూడకూడదని తప్పిస్తోంది మా అక్క. చూడండి, విశాలాక్షి జీవితం కూడా బంగారంగా ఉంటుందని చెప్తుంది కదా అమ్మ. ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే అంతా ఉంటుంది. మీరు కాదు మావయ్య డిసైడ్ చేసేది, మా మమ్మీ. ఆవిడ ఊపుకుంటుందిగా శంఖాన్ని. విశాలాక్షి అరచేతి మీద ఆడించి సరదా తీర్చుకొనివ్వండి. అమ్మకి జాతకం చెప్పడం ఏంటి మాత? నువ్వుండవయ్యా స్వామి. అమ్మా అని ఆ పిల్లని పెద్దదాన్ని చేయాలనుకుంటున్నావా? మనందరినీ పెద్ద చేసేదే అమ్మ. అమ్మని మనం ఎలా పెంచుతాం? అనాథ కాబట్టి అమోఘమైన బతుకు బతుకుతుందని నేను జాతకం చెప్తే అవమానంగా ఉంటుందని ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు. ఈ అమ్మకు జాతకం చెప్పడం నీకు చేతనవునా మాత? హలో, మీ అమ్మ ఇంతుంది, మా అమ్మ ఇంతెత్తుంది. ఎక్కువ మాట్లాడకుండా చేయి చాపమను. అమ్మ విశాలాక్షి, దుర్ముహూర్తంలో వచ్చా అనుకుంటా, అందుకే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుంది. మానవుడి లక్షణమే అంతమ్మా. నన్ను ఏమన్నా సరే నేను బాధపడను. పైగా నన్ను తలుచుకున్నారని ఆనందపడతాను. చాలా సంతోషం. కానీ చేయి చాపు. ఇదిగో. కదలకుండా ఉండు. నా నిగ్రహం ఇలాగే ఉంటుంది. నువ్వే నిగ్రహంతో ఉండి నా చెయ్యి చూడాలి. నీ చెయ్యేం పొయ్యి కాదు కదా, తొంగి చూస్తే సెగ తగలడానికి. సరే చూడు. ఉండాలని నీ ఉద్దేశం? అరచేతిలో అసలు రేఖలే లేవు. రేఖలు లేకపోవడం ఏంటి? గీతలు లేకపోతే అరచేయి కాదు కదా, వేళ్ళు కూడా ముడవలేని తెలుసా? బా, నేను అబద్ధం చెప్తున్నా అనుకున్నారా?
అరిచేయి అంతా నల్లగా ఉంది. హే, మసి రాసుకొచ్చావా ఏంటి? మసా నేనెందుకు రాసుకుంటాను? నాకేం అవసరం? కాళికాదేవి నలుపు, అమ్మ నలుపు, అయ్యవారి వలపు. డమ్మా తెలుపుతున్నా తెల్లబోయి చూస్తే ఏం చేయగలం? వల్లభ, ఈ పిల్ల ఏదో మాయ చేస్తోందిరా. ఎందుకత్తయ్య అలా నిందలేస్తారు? విశాలాక్షి, నువ్వు చేయి చూపించమ్మా. చూడండమ్మా. అమ్మా, నీ ఆశీర్వాదమే మాకు రక్ష తల్లి. శరణమమ్మా, శరణమాత, శరణం. ఆ పెళ్ళేదో దేవతయ్యి మనల్ని ఆశీర్వదించినట్టు చేయి పెట్టిందనుకుని ఎద్దులయ్య డమ్మక్క దండాలు పెడుతున్నారు. నువ్వు పొర్లు దండాలు పెడితే నీ పాపాలన్నీ పోతాయి. నువ్వుండవయ్యా. అలా చేస్తే కడుపులో బిడ్డ పోయేలా ఉంది. అసూయతో అలాగే చెప్తారు పిన్ని. అదంతా పక్కన పెట్టండి. చెయ్యి ఇలా పెట్టి చూపించింది కదా విశాలాక్షి. మసి లేదు, మోసమూ లేదు. అత్తయ్యకి చత్వం వచ్చి ఇలా చెప్తుంది. నాకు అరచెయ్యి నల్లగానే కనిపిస్తోంది. మాకు తెల్లగానే కనిపిస్తోంది మమ్మీ. మాకు కూడా నార్మల్గానే కనిపిస్తుంది. చూసే కళ్ళని బట్టి ఉంటుంది బాబుగారు. అజ్ఞానమే చీకటి, జ్ఞానమే వెలుగు. అది తెలుసుకుంటేనే మోక్షం కలుగు. ఆహా, చిన్నదానిపైన ఎంత చక్కగా చెప్పావమ్మా. మమ్మీ, నువ్వు భ్రమపడకు. అరే, శంఖం అరచేతిలో పెట్టి తన బండారం అంతా బయట పెట్టేసి ఆ పని చెయ్యాలి. రే, చేచాపు. తప్పకుండా. నాకు మాత్రమే నీ అరచేయి నల్లగా ఎందుకు కనపడిందో ఈ శంఖం పెట్టాక చెప్తాను. ఏరు వీళ్ళు? ఎవరు? నైని విశాల్, వల్లభహాసిని, విక్రాంత్ సుమన, దురంధర పావనమూర్తి, వీళ్ళంతా ఏరి. అత్తయ్య, ఎవరి కోసం చూస్తున్నారు? రే, నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావేంటి? నేను నైనినే అత్తయ్య. గుర్తుపట్టనట్టు అడుగుతారేంటి? అమ్మా, నేను విశాల్ని. ఇందాకటి నుంచి గాయత్రిని ఎత్తుకొని ఉన్నాను కదా, అప్పుడే మర్చిపోయావా? అయోమయంగా చూస్తున్నావేంటొదినా? వదినా? అవును, నేను దురంధరని. అక్కాయ్, నువ్వెందుకలా బిత్రపోతున్నావు? ఈ పావనమూర్తుండగా భయమేలా? అక్కాయ్, చెప్పక్కాయ్, ఏమైంది? ఏంటక్కాయ్, చెప్పు. అత్తయ్య, ఈ సుమన మాట వింటారా లేదా?
అమ్మా నేను విక్రాంత్ని. ఇవన్నీ ఎందుకమ్మా నీకు? అమ్మా వదినా, అమ్మా, నిన్నే. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, నేనే. ఏమైంది? ఆపండి! ఆపండి! మమ్మీ ఏమైంది మమ్మీ? అమ్మా ఏమైంది? ఎందుకు అలా అరిచావు? అత్తయ్య ఏమైంది మీకు?